నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 1వ తారీఖు జూన్ నెల 2024వ సంవత్సరం శనివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు. రేపు వైశాఖ మాస బహుళపక్ష నవమి తిథి ఉదయం 7:24 వరకు, తదుపరి దశమి తిథి రాత్రి తెల్లవారుజామున 5:04 వరకు, తదుపరి ఏకాదశి తిథి ఉత్తరాభాద్ర నక్షత్రం రాత్రి 3:16 వరకు, తదుపరి రేవతి నక్షత్రం. ప్రీతి యోగం మధ్యాహ్నం 3:10 వరకు, తదుపరి ఆయుష్మాన్ యోగం. గరజకరణం ఉదయం 7:24 వరకు, వణిజకరణం సాయంత్రం 6:15 వరకు, భద్ర అంటే విష్టికరణం రాత్రి 5:04 వరకు, తదుపరి భవకరణం ఉంటాయి. నక్షత్ర వర్జం మధ్యాహ్నం 1:47 నుండి మధ్యాహ్నం 3:17 వరకు. అమృతకాలం రాత్రి 10:46 నుండి 12:16 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:41, సూర్యాస్తమయం సాయంత్రం 6:47, చంద్రోదయం రాత్రి 2:06, చంద్రాస్తమయం మధ్యాహ్నం 1:47. అభిజిత్ ముహూర్తం పగలు 11:48 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:41 నుండి 7:26 వరకు. రాహుకాలం ఉదయం 8:58 నుండి 10:36 వరకు. గుళిక కాలం ఉదయం 5:41 నుండి 7:19 వరకు. యమగండం మధ్యాహ్నం 1:52 నుండి 3:31 వరకు. రేపు తెలుగు రాష్ట్రాలలో హనుమత్ జయంతి వేడుకలు జరుపుకుంటారు. చైత్ర పూర్ణిమ రోజు ప్రారంభమైన 41 రోజుల హనుమాన్ దీక్ష రేపటితో పూర్తి అవుతుంది. హనుమాన్ జయంతి వేడుకలు ప్రతి సంవత్సరం ఉత్తర భారతదేశంలో చైత్ర పూర్ణిమ తిథి రోజున, తమిళనాడులో మార్గశీర్ష అమావాస్య తిథి రోజున, కర్ణాటకలో మార్గశీర్ష శుక్లపక్ష త్రయోదశి తిథి రోజున జరుపుకుంటారు. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ హనుమాన్ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.